ఎలుగుబంటి దాడి చేస్తే అస్సలు పరిగెత్తకండి. హుసేన్ బోల్ట్ కూడా దానికంటే వేగంగా పరిగెత్తలేడు. ఈ క్రింది నియమాన్ని గుర్తుంచుకోండి. అది నల్ల ఎలుగుబంటి అంటే బ్లాక్ బేర్ అయితే ఎదురు తిరిగి పోరాడండి. అది గోధుమ రంగు ఎలుగుబంటి అంటే బ్రౌన్ బేర్ అయితే కింద పడుకుని చనిపోయినట్లు నటించండి. అది మంచు ఎలుగుబంటి అంటే వైట్ ఆర్ పోలార్ బేర్ అయితే ఇక దేవుడిపైనే భారం వెయ్యాలి. 2. కొండచిరుత. కొండచిరుత మీకు ఎదురైతే దాని వైపు నుండి అస్సలు చూపు తిప్పకండి, అంటే కళ్ళలోకి చూస్తూ ఉండండి. మీరు దానికి ఆహారం కాదు అని తెలియజేయడానికి గట్టిగా అరుస్తూ శబ్దాలు చేస్తూ మెల్లగా వెనక్కి జరగండి. 3. గొరిల్లా. కోపంగా ఉన్న కొండ గొరిల్లా ముందు మీ బలాన్ని ప్రదర్శించవద్దు. కిందకి వంగి లొంగిపోయినట్లు ఉండండి. దాని కళ్ళలోకి చూడకండి మరియు మీ పళ్లను అస్సలు చూపించవద్దు. సింహం. సింహం దాడి చేస్తే మీ ప్రాణాల కోసం శక్తినంతా ఉపయోగించి ఎదురు తిరగండి. మిమ్మల్ని మీరు చాలా పెద్దగా ప్రమాదకరంగా చూపించుకోండి. అస్సలు పరిగెత్తకండి లేదా చనిపోయినట్లు నటించకండి. మొసలి. భూమిపై మొసలి మిమ్మల్ని వెంటాడితే జిగ్జాగ్గా అంటే వంకర టింకరగా కాకుండా నేరుగా వీలైనంత వేగంగా పరిగెత్తండి. ఒకవేళ అది మిమ్మల్ని పట్టుకుంటే దాని శ్వాసను అడ్డుకోవడానికి మీ వీళ్లను గట్టిగా దాని ముక్కురంధ్రాలలోకి తోయండి. షార్కు చేప. నీటిలో షార్కు చేప మీపై దాడి చేస్తే దాని కళ్ళు మరియు ముప్పలు అంటే గిల్స్పై దాడి చెయ్యండి. అవి వాటి శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు. ఇది మీ ప్రాణాలను కాపాడుతుంది.